పూటకో సమాధానం చెబుతున్న బోరుగడ్డ. మరి ఏం చేయాలి? నిజాన్ని కక్కించలేకపోతున్నారా పోలీసులు? ఏంటి అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. సో బోరుగడ్డ అనిల్ ఎంత దరిద్రమైన నీచమైన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా. సో అటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు 2 నెలలుగా అనుకుంటా బహుశా రాజమండ్రి జైల్లో ఉన్నారు. సరే, ఆయన పైన కేసులు అయితే మాత్రం నమోదవుతూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో. ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి, అక్కడికి తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. తాజాగా ఆయన పైన అనంతపురంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది. ఇంతకీ ఆ కేసు నమోదు చేసింది ఎవరు, ఫిర్యాదు చేసింది ఎవరు అని అంటే టీడీపీ అధికార ప్రతినిధి సంగా తేజస్విని. ఆవిడ అనంతపురం 4th పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరే, కేసు నమోదైంది. సో దాంతో బోరుగడ్డని శనివారం రాజమండ్రి జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి అక్కడ సోమవారం వరకు విచారణ జరిపిన తర్వాత ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైలుకి పంపించారు. ఓకే, ఇదంతా జరిగింది. సరే, అయితే అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ విచారణలో, ఎటువంటి ప్రశ్నలు, ఎటువంటి సమాధానాలు? సాధారణంగా ఇప్పుడు పోలీసులు మామూలుగా అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? ఆయన ఆ వీడియోలో మాట్లాడిన అసభ్యకరమైన పదజాలం ఈ వీడియోలో ఉంది మీరేనా అంటే ఏమో నాకు తెలియదు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఈ టైప్లో సమాధానాలు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఉంది. ఫస్ట్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడు గుర్తుందా? నేను నా రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమంది అండదండలతో ఈ విధంగా మాట్లాడాను. నువ్వు ఎట్లాగో దళితుడివి కాబట్టి నువ్వు ఇట్లా అగ్రెసివ్గా మాట్లాడితే ఇంక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు చెబితే వాళ్ళ ప్రోద్బలంతో నేను ఆ విధంగా మాట్లాడాను అని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి గారిని వాళ్ళనే ఈ విధంగా చేశాను అన్నట్లుగా అప్పుడు చెప్పుకొచ్చారు. కట్ చేస్తే రెండోసారి పోలీసులకు వేరే పోలీస్ స్టేషన్లో అనుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయన అక్కడ ఏం చెప్పాడు? లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యక్తిగతంగా ఇష్టం, అందు గురించే నేను ఆ రకంగా వ్యాఖ్యలు చేశాను అని. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్.